హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఈరోజైతే షాపింగ్‌కి వెళ్ళి ఒక మట్టి కుండ అయితే తీసుకొచ్చానండి. దాంతో పాటు ఆయిల్స్ అయి తీసుకొచ్చాను. రోడ్ సైడ్ పాటరీ మేకింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. ఎరుపు కలర్ మట్టి కుండల కన్నా నలుపు కలర్ ఉన్నవి ఎక్కువ కాలం మన్నుతాయని చెప్పారు. అందుకనే ఈ కలర్ ఉన్నవి తీసుకున్నాను. అంబలి చేసుకోవడానికి, రసం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ షేప్‌లో ఉన్నది తీసుకున్నాను. మీరు మట్టి కుండ తీసుకోవాలి అనుకుంటే మట్టి పాత్ర బేస్ అన్నది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అంటే వెడల్పు ఎక్కువగా ఉండేటట్టు. ఇలా మట్టు పెద్దదిగా, వెడల్పుగా ఉంటే మనం స్టవ్ మీద పెట్టినప్పుడు మంట అన్నది ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ వేడి ఒకే చోట తగలదు కాబట్టి మట్టి పాత్రలు ఎక్కువ కాలం వస్తాయి. నేనైతే ఇక్కడ సబీనా పౌడర్ ఉంటుంది కదండీ! అదే వేసి శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను. ఇది డైరెక్ట్‌గా పౌల్ట్రీ మేకింగ్ వాళ్ళ దగ్గర కొన్నాను గాబట్టి, సీజనింగ్ అన్నది వాళ్ళేమి చేయరు. మనం కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ టైమ్ వాడేటప్పుడు సీజనింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం అరగంట సేపు నానబెట్టిన బియ్యం పైన తేటిన నీళ్లుంటాయి కదా! కడుగు నీళ్లంటారు. దీన్ని తీసుకుంటున్నాను. ఈ బియ్యం కడుగు నీటిని మొత్తం కుండ పై వరకు కూడా నింపేసి, ఇప్పుడు మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు మిగిలిన పనులన్నీ చూసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఆయిల్స్ అయితే చాలా కల్తీ అవుతున్నాయి కదండీ! ఏం వాడాలో కూడా తెలియట్లేదు. అందుకే చాన్నాళ్ళ నుంచి చెక్క గానుగ నూనెలే వాడుతున్నాను. ఎప్పుడూ కూడా ఒక వెరైటీ కాకుండా 2 వెరైటీస్ మారుస్తూ ఉంటాను. ఒకసారి సన్‌ఫ్లవర్ ఆయిల్ తీస్తే, ఒకసారి నువ్వుల నూనె తీస్తాను. అలా కాంబినేషన్‌లో మారుస్తూ వాడతాను. ఈసారి తెచ్చిందయితే సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకొచ్చాను. మనం ఏ ఆయిల్ వాడినా సరే కల్తీ లేకుండా చూసుకోవాలి. అందులోని తక్కువ వాడితే చాలా మంచిది. ఇంకా మార్కెట్ నుంచి ఒక పపాయ కూడా తీసుకొచ్చాను. ఇది ఇంక ఆల్మోస్ట్ పండిపోయింది. ఇంకా అందుకే మొత్తం అంతా సరే ఒకేసారి కట్ చేసేస్తున్నాను. రోజుకి ఏదో ఒక ఫ్రూట్ కంపల్సరీ తీసుకుంటాము. చూడండి ఇక్కడ బియ్యం కడుగు నీళ్ళు కూడా బాగా మరుగుతున్నాయి. నేను ఇలాగ ఒక 15 మినిట్స్ పాటు బాగా మరిగించాను. ఇలా బాగా మరిగిన తర్వాత దీన్ని వంపేసి జస్ట్ వాటర్ పట్టి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా వాడేసుకోవచ్చనమాట. దీని తర్వాత ఫస్ట్ అంబలి చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. దానికోసం ఇలాగా హాఫ్ కప్ మిల్లెట్స్‌ని నానబెడుతున్నాను. ఇది మీరు ఏ మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు. ముందు శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసిన తర్వాత ఇలా వడకట్టుకోండి. ఈజీగా ఉంటుంది స్ట్రెయినర్‌తో. గింజలు పడిపోకుండా ఉంటాయి. తర్వాత కంపల్సరీ 8-10 అవర్స్ నానబెట్టాలండి. ఇది మాత్రం మస్ట్. మంచినీళ్ళతో నానబెట్టుకోవాలి. ఇంకా ఆ వాటర్ పడేయమన్నమాట. సేమ్ అదే వాటర్ కుండలో వేసేసి దాంతో పాటునే ఉడికించేస్తాం. ఇక్కడ నేను 8 అవర్స్ పాటు నానబెట్టానండి. 8 అవర్స్ నానిన తర్వాత ఇలా కుండలో వేసి దీనికి 1కి 10 కప్పుల వాటర్ ఎక్స్‌ట్రా వేసుకోవాలి. చూడండి ఇలాగా ఏ కప్పుతో అయితే నానబెట్టానో అదే కప్పుతో ఒక 10 కప్పులు వాటర్ వేశాను. ఇంకొంచెం ఎక్స్‌ట్రా వేసుకున్నా పర్వాలేదు. అంటే అంబలి పలుచగా ఉంటుందంతే. ఒకవేళ తక్కువైతే తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. అది ఎంతలా ఉడకాలంటే గింజ మ్యాష్ అయిపోయేటట్టు ఉడకాలి. అంతసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు పైన ఇలాగా తెట్టులా వస్తుంది. దీన్నైతే తీసేయాలండి. మాక్సిమం ఇక్కడ గరిటె పెట్టి తీసేస్తున్నాను. ఈ వీడియో ఆల్రెడీ షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశానండి. కానీ కొంతమంది డీటెయిల్‌గా చూపించమని అడుగుతున్నారు. అందుకే మళ్ళీ లాంగ్ వీడియో కింద పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఇది చక్కగా ఉడికిపోయింది. ఈ మిల్లెట్స్‌ని నేను మధ్యాహ్నం నానబెట్టాను. నైట్ అనేది ఇలా ఉడికించాను. ఇలా ఉడికించిన తర్వాత రాత్రంతా ఇలాగా ఏదైనా కాటన్ క్లాత్ వేసి నేనిక్కడ మజ్లిన్ క్లాత్ అనేది వాడానండి. దీనికి పోర్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. సో, ఏరోబిక్ ఫెర్మెంటేషన్‌కి బావుంటుంది. అందుకే ఇది వాడాను. ఇలా కుండ మీద గుడ్డ పరిచేసి, తర్వాత ఒక తాడుతో గట్టిగా కట్టేసి, దీనిపైన మూత పెట్టేసి, రాత్రంతా కూడా అలాగే వదిలేస్తామండి. దీన్ని ఏరోబిక్ ఫెర్మెంటేషన్ అంటారు. దీన్ని కంపల్సరీ అంటే అంబలి చేసేటప్పుడు మాత్రమే మట్టి కుండలో చేసుకోవాలండి. మట్టి కుండకి నేచురల్‌గానే పోరస్ నేచర్ ఉంటుంది. అంటే సూక్ష్మ రంధ్రాలుంటాయన్నమాట. దీని ద్వారా ఏరోబిక్ ఫెర్మెంటేషన్ జరుగుతుంది. అందుకే అంటారు ఖచ్చితంగా మట్టి కుండలోనే చేసుకోవాలని.
నేను యాక్చువల్‌గా దీనికోసమే అంటే అంబలి చేయడం కోసమే ఈ మట్టి కుండ అన్నది కొన్నానండి. నేను చాలా వెరైటీస్ చూపిచ్చాను ఆల్రెడీ నా ఛానల్‌లో మిల్లెట్స్‌తో. ఉప్మా, పొంగల్, కిచిడి ఇలాంటివన్నీ కూడా నేను నార్మల్ గిన్నెలోనే చేసేసాను ఇప్పటిదాకా. అవి అట్లానైనా చేసేసుకోవచ్చు. కానీ అంబలికి మాత్రం మట్టి కుండ ఉండాల్సిందే. రేపు సంకష్టహర చతుర్థి. అందుకే టెంపుల్‌కి ప్రసాదం కింద శనగలు తీసుకెళ్దామని నైటే నానబెట్టి ఉంచుకుంటున్నాను. శనగలను కూడా 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని, తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టేసి ఉంచుకుంటున్నాను. చూడండి పొద్దునకి నానాయి, కానీ వాటర్ తక్కువగా ఉంది. మళ్ళీ ఇంకొంచెం వేసి ఉంచేసాను అట్లాగా. ఇంకా మార్నింగే అంబలి ఎలా సర్వ్ చేస్తానన్నది చూపిస్తానండి. అంటే డైరెక్ట్‌గా అయినా తాగేయొచ్చు. నేనైతే కొంచెం మజ్జిగ కూడా కలుపుకుంటున్నాను. దానికోసం ముందుగా ఇలా పెరుగు చిలికేస్తున్నాను. చూడండి ఇది రాత్రే ప్రిపేర్ చేసుకున్న మిల్లెట్స్ అంబలి. రాత్రంతా కూడా కదపకుండా అలాగే ఉంచేసాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంతో ఆరోగ్యకరమైన మిల్లెట్ అంబలి. చిక్కగానే ఉంది. ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పెరుగు చిలికి పెట్టి ఉంచుకున్నాను కదా! మజ్జిగ ఇందులో డైరెక్ట్‌గానే కలిపేసి కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. జ్యూసీగా ఉంటే బావుంటుంది కదా! తాగడానికి. మరీ ఇంత చిక్కగా కాకుండా. మీరు తాగే కన్సిస్టెన్సీని బట్టి మీరు ఎంత మజ్జిగ కావాలంటే అంత మజ్జిగ కలుపుకోవచ్చు. మజ్జిగ కలిపిన తర్వాత బాగా కలవడానికి ఒకసారి కవ్వం పెట్టి మొత్తం చిలికేసాను. ఇప్పుడు మజ్జిగ కలిపిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. మిల్లెట్స్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకోకూడదు. అంటే ఫెర్మెంటేషన్‌కి ముందు ఉప్పు వేయకూడదు. ఫెర్మెంటేషన్ అయిన తర్వాత రాత్రంతా ఉంచిన తర్వాత అప్పుడే ఉప్పు కలుపుకోవాలి. అంటే తాగే ముందు ఉప్పు కలుపుకోవాలనమాట. చూడండి నేనిక్కడ జీలకర్ర కూడా వేస్తున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. నేనిక్కడ తక్కువే వేశానండి. మీకు కావాలనుకుంటే మీకు టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసి కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి. మనం తాగే రుచిని బట్టి అంతే. మీకు కావాలనుకుంటే వేసుకోండి. లేకపోతే డైరెక్ట్‌గానే తాగేయొచ్చు. సేమ్ ఇలాగే చద్దన్నం కూడా తింటారు. చాలామందికి తెలిసే ఉంటుంది. మన పూర్వకాలం నుంచి తింటూనే ఉన్నారు. ఎంతో ఆరోగ్యకరమైనది. తర్వాణి అంటారు. అది కూడా సేమ్ ఇట్లానే చేస్తారు. అది రైస్‌కి బదులు ఇక్కడ మిల్లెట్స్‌తో చేసాం అంతే. తర్వాణి అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. వాటర్‌లో నానబెట్టి ఉంచుకుంటారు రాత్రంతా. పొద్దున్న పెరుగు కలుపుతారు. లేకపోతే మజ్జిగ కలుపుతారు. కొంతమందయితే డైరెక్ట్ పాలు పోసి తోడుపెట్టి ఉంచుకుంటారు. ఏదైనా సరే రాత్రంతా ఫెర్మెంటేషన్‌కి వదిలేస్తారు. అది మెయిన్ ఇంపార్టెంట్‌ది. ఇలా రాత్రంతా పులియబెట్టి తిన్న దాంట్లో గట్ బాక్టీరియా ఎక్కువుంటుంది కాబట్టి, మన పొట్టకి, మన డైజెషన్‌కి చాలా మంచిది. ఈ మిల్లెట్ అంబలి అన్నది ఈ సీజన్‌లోనే తాగాలి అని ఏం లేదు. ఏ సీజన్‌లో అయినా తాగొచ్చు. మన రాగి జావ అవి కూడా తాగుతూ ఉంటాం కదా! ఎక్కువ వేసవికాలంలో తాగుతూ ఉంటాం. నేను అట్లానే చేస్తూ ఉంటాను. చూడండి మంచిగా కొత్తిమీరతో కూడా గార్నిష్ చేశాను. మిల్లెట్ అంబలి యొక్క ఉపయోగాలైతే నేను అస్సలు చెప్పక్కర్లేదండి. ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు కూడా ఎంతో కొంత మిల్లెట్స్ గురించి అవగాహనే ఉండుంటది. డాక్టర్ కాదర్వల్లి గారు వీడియోస్ చూడండి. నేనిక్కడ టేస్ట్ చేసి చెప్తున్నాను. బావుందండి. హ్మ్. ఏంటంటే కొంచెం అంటే హోల్ గ్రెయిన్ వాడాను కదా! మొత్తం కొంచెం రవ్వ రవ్వగా ఉంది. పర్లేదు అలా తాగేయొచ్చు అనుకుంటే తాగేయొచ్చు. ఒకవేళ మీరు ఇలా లేదు నాకు పల్చగా కావాలి గంజిలాగా అంటే, మనం ఉడికించుకునేటప్పుడు రుబ్బేసి ఉడికించుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా 2 గ్లాసులు తాగినా ఇంకా ఇంతైతే ఉండిపోయిందండి. సో, నెక్స్ట్ డేకి అయితే నేను ఇంకొంచెం క్వాంటిటీ తగ్గించి చేస్తున్నాను. ఎక్కువైపోతుంది మాకు. ఇంకా ఈరోజు సంకష్టార చతుర్థి అని చెప్పేసి అన్నాను కదా! ఆవు నెయ్యి, ఆవు పాలు అయితే తెప్పించుకున్నానండి. ఈవినింగ్ టెంపుల్‌కెళ్తామండి. అక్కడే అభిషేకం, పూజ అన్నీ కూడా చేసుకుంటాము. ప్రతి నెల కూడా కంపల్సరీ వెళ్తామండి. ఈరోజు కూడా మరి వెళ్దామనే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకిలా అంటున్నానంటే డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉంది. ఎళ్లి వచ్చేసరికి ఎంత టైం అవుతదో తెలీదు. మరి అభిషేకం టైంకి అందుకుంటానో లేదో కూడా తెలీదు. అందుకే ప్రసాదం అయితే ముందే ప్రిపేర్ చేసి ఉంచుకుంటున్నాను. మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలీదు.
దీంట్లో అయితే కొన్ని గింజలు తీసేస్తున్నానండి. ఇవి స్ప్రౌట్స్ కోసమని ఉంచుకుంటున్నాను. కరెక్ట్‌గా 6:00కే స్టార్ట్ అయిపోతుందండి. 8:30 వరకు పూజ ఉంటుంది. ఒకవేళ అభిషేకం టైంకి అందుకోలేకపోయినా, తర్వాత పూజ టైంకి ప్రసాదం తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకే శనగలన్నవి రాత్రే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు 11:00 టైంకి ఇంకా ఉడకపెట్టేస్తున్నాను. బయటికెళ్ళామంటే నిజంగా ఏ టైంకొస్తాం అన్నది చెప్పలేమండి. ఈ ట్రాఫిక్‌లోనే సగం టైం అయిపోతుంది. ఈసారి అభిషేకానికైతే అందుకోలేకపోయానండి. చాలా టైం అయిపోయింది. ఇంకా లాస్ట్ పూజ టైంకి వెళ్ళాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.